హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశానండి. ఫ్రై జిగురు లేకుండా మన విలేజ్ స్టైల్ రెసిపీ అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం పోపు వేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది వేగిన తర్వాత నేను 1 కేజీ బెండకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి. అవి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం బాగా కలుపుకోవాలండి. దీన్ని స్టవ్ మనకి హైలో పెట్టకూడదు, మీడియంలోనే పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మూత కూడా పెట్టకూడదండి. మూత పెడితే దాని స్టీమ్ మళ్ళీ ఆవిరిపడి జిగురుతనం వస్తుందన్నమాట. ఈలోగా మనం ఒక పెద్ద వెల్లుల్లి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ మనం వేసుకొని దీన్ని ఒక కచ్చాపిచ్చాగా మనం దంచుకోవాలన్నమాట. వెల్లుల్లి కచ్చాపిచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా గ్రైండ్ అవ్వవసరం లేదు. చూడండి ఎలా అయితే మనకి సరిపోతుంది. ఈలోగా మనకి బెండకాయ కూడా ఫ్రై అవుతుంది చూడండి. అలాగని డీప్ ఫ్రై అవసరం లేదు. దీనికి కొంచెం వెడల్పాటి పెనం తీసుకుంటే మనకి బెండకాయ బాగా ఎగుతుందన్నమాట. ఫ్రీగా ఎగుతుంది, జిగురు లేకుండా ఉంటుందన్నమాట. మనకి బెండకాయ బాగా వేగిన తర్వాత మనం దంచి ఉంచుకున్నాం కదండి, అది మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి ఉంది కదండి, వెల్లుల్లి, కారం, సాల్ట్ బెండకాయకి బాగా ఫ్లేవర్ పట్టే వరకు మనం కొంచెం ఒక 10-15 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది చూడండి. ఆల్మోస్ట్గా మనకి ఫ్రై అయిపోయింది. ఇంక మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది మనకి రైస్లోకి డైరెక్ట్గా రైస్లోకి అయినా బాగుంటుంది, లేదు అంటే సాంబార్తో కానీ ఏదైనా పప్పుతో కానీ అలా నంచుకోవడానికి కూడా ఇది ఫ్రై మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మాకైతే నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి.